బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. సుమారు 2 గంటల పాటు సాగునీటి ప్రాజెక్టులు నీటి కేటాయింపులపై ప్రెజెంటేషన్లో వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో తమకు అవకాశం ఇచ్చి ఉంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులు బయటపడేవని, అందుకే తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అక్రమ కేసులు పెట్టిస్తారని, అవసరమైతే భౌతిక దాడికి కూడా వెనకాడబోరని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, అటు అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా అటు నీటికి సంబంధించి కూడా అటు హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం ఎందుకు అటు అసెంబ్లీలో కూడా లేవనెత్తకుండా ఇలా ప్రభుత్వంపై బుద్ధి చెల్లేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బాయ్కాట్ చేసి నిరసనకు దిగినటువంటి విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే అసెంబ్లీలో తమకు మాట్లాడేటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదు, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి ఈ సెషన్స్ని మొత్తం కూడా బాయ్కాట్ చేసింది. అనంతరం గన్ పార్క్ వద్దకు వెళ్ళి అటు అమరవీరులకు సంబంధించిన స్తూపం వద్ద కూడా పూర్తిగా ఇటు నివాళులర్పించి నిరసన అయితే చేసి ఆందోళన కూడా వ్యక్తపరిచింది. సో అనంతరం నిన్న ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పీపీటీ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని, అలాగే గత వారం రోజుల నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు పూర్తిగా కేంద్రీకరించుకున్నటువంటి సమాచారంతో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నదీ జలాలపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది తెలంగాణ కేంద్ర కార్యాలయంలో. అయితే ఈ ప్రజెంటేషన్లో భాగంగా హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అసెంబ్లీ సెషన్స్లో కనుక బీఆర్ఎస్కు పీపీటీ ప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశం ఇచ్చుంటే అసలు మేము ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో ఈ ప్రజెంటేషన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది కాదు, మేము అసెంబ్లీలోనే పీపీటీ ప్రజెంట్ చేసేవాళ్ళం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకొచ్చారు. ఒకవేళ పీపీటీ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో కనుక అంటే మేము ప్రజెంట్ చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటపడతాయనేటువంటి నెపంతో మాకు పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే మాట్లాడారనే చెప్పాలి. దీనికి సంబంధించి గతంలో కూడా హరీష్ రావు పైన నేను నిజాలు మాట్లాడితే నా పైన దాడి చేయిస్తారు ముఖ్యమంత్రి రేవంత్, అలాగే గతంలో కూడా రాళ్ల దాడి చేపించారు, నా పైన భౌతికంగా కూడా దాడికి దిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నేను నిజాలు మాట్లాడుతా అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు హరీష్ రావు చేశారనే చెప్పాలి. అఖిల, అయితే గతంలో ఏదైతే డిపిఆర్లు వెనక్కి వచ్చినటువంటి సుమారుగా 11 ప్రాజెక్టులకు గత ప్రభుత్వం కేంద్రానికి నివేదికలకు సమర్పిస్తే అందులో 3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపిఆర్లు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ 2 సంవత్సరాల కాలంలో వెనక్కి వచ్చాయి. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అసలు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నీటి కేటాయింపులపైన పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏకపక్షంగా వహిస్తూ ఆంధ్రాకి నీటి మళ్లింపును చర్యలు ఇప్పటికే అటు నీటి కోసం వచ్చేసరికి కూడా అటు అసెంబ్లీకి వస్తే కనుక అసలు ఎవరు ఏం చేశారనేది కూడా తెలుస్తుంది అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. ఎవరేం చేసినా కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటూ కూడా ఇప్పటికే ఒక పక్కన అయితే అటు కాంగ్రెస్ కూడా సవాల్ విసురుతుంది. సో అలాంటి సమయంలో అటు కేసీఆర్ కూడా అసెంబ్లీకి రాని వైను మనం చూస్తున్నాము. కేవలం వారి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికే ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి సో ఇలా చేశారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అయితే విమర్శలు చేస్తూ వస్తుంది. సో అలాంటి సమయంలో ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు ప్రెజెంటేషన్ పెట్టాల్సి వచ్చింది? సో మరి దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా అఖిల, ఎందుకంటే గతంలో కేసీఆర్ మొన్న జరిగినటువంటి 29న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే 0 అవర్స్ ఉన్నాయో అక్కడ కేవలం 3:30 నుంచి 5 నిమిషాల పాటు మాత్రమే అసెంబ్లీ సెషన్స్లో పాల్గొని వెంటనే వెనుదిరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే తదనంతరం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఏదైతే మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సో అటు నిరసన వ్యక్తం చేసి మొత్తం సెషన్ అంతా కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చేశారు. అయితే ఆ బయటకు వచ్చేసిన రోజు మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం అసెంబ్లీకి రాకుండా సో ఇతర కార్యకలాపాల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే బయటికి రావడం అనేది ప్లాన్ ప్రకారం జరిగిందా, లేకపోతే పార్టీ అధినేతకు సంబంధించినటువంటి
ఆ ఆలోచనతోనే బయటకు వచ్చారా అనేటువంటి ఒక ఆరోపణ కూడా బయటకు వస్తూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా గట్టి కౌంటర్ అయితే ఇస్తూ ఉంది. ఎందుకంటే కేవలం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పెట్టుకోకుండా అవసరమైనప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలంటూ కూడా కేసీఆర్కి అయితే అటు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం. మరొక పక్క స్వయాన కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత కూడా ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలి, అసెంబ్లీకి వస్తేనే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో నదీ జలాల అంశం ఏదైతే ఉందో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సుమారుగా 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏదైతే అనుభవం కేసీఆర్ కేంద్రీకరించుకొని ఆయన క్రోడీకరించుకున్నారో ఆ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలంటూ స్వయాన కూతురే పిలిచినప్పటికీ కూడా కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ని వీడి రానటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇటు కాంగ్రెస్ కూడా అటు బహిరంగ విమర్శలకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన నదీ జలాల విషయంలో అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూనే ఇటు ప్రభుత్వంపై కూడా బురద చల్లే ప్రయత్నం చేశారని చెప్పాలి. సో అవసరమైతే నా మీద కాంగ్రెస్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడదు, కావాలనే వాంటెడ్ గా కొన్ని కేసులు ఇరికించాలని చూస్తుందంటూ కూడా చూస్తున్నారు. అయితే మరి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కూడా అటు కాంగ్రెస్ ఎలా రిప్లై ఇస్తుంది అనేది కూడా